గాక. చేరవచ్చిన మీకు అందరికీ, ప్రాముఖ్యముగా డేవిడ్ గారు విడిచి వెళ్ళిన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభు నామములో మరి ఆ కుటుంబానికి ఆదరణ నేను తెలియజేస్తా ఉన్నా. బైబిల్ చెప్తుంది, ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకున్నాడని ప్రభు యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది. ప్రత్యేకముగా ప్రభునందు మరి చార్లెస్ డార్విన్ సిద్ధాంతం తెలియని వారు ఉండదు. ఒక విస్ఫోటం ద్వారా, ఒక అణువు ద్వారా ప్రపంచం ఏర్పడిందని ప్రపంచమంతటికి తెలియజేసిన డార్విన్ తన అవసాన కాలం వచ్చినప్పుడు, తన మరణించే సమయం వచ్చినప్పుడు చాలా మనసులో నెమ్మది లేక, ఆత్మలో శాంతి లేక తనంటాడు, ఈ యొక్క సృష్టి ఉత్పత్తి తెలియజేసే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకసారి తీసుకురండి అని తను ఆ గ్రంథాన్ని కోరుకుంటాడు. ఆ గ్రంథం తీసుకొచ్చిన తర్వాత గ్రంథాన్ని తన గుండెలకు హత్తుకుని ప్రభువా, నా అజ్ఞానం వలన నేను వేలాది ప్రజల యొక్క, కోట్లాది ప్రజల యొక్క జీవితాలు నేను తప్పు మార్గంలో నడిపించాను తండ్రి, నన్ను క్షమించవా అని ఆత్మలో నెమ్మది లేక, శాంతి లేక ప్రియులారా తన మరణ సమయంలో చాలా వేదనతో తను మరణించాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి దేని వాక్యంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయన. సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో 32 వచన భాగం ఈ విధంగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అపాయము రాగా భక్తిహీనులు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. ఎంత అద్భుతమైన మాట! మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు. అందరికీ కాదండి, అది నీతిమంతునికి మాత్రమే. నీతిమంతులంటే ఎవరు? మంచిగా జీవించేవారు, పాపము చేయకుండా జీవించారు కాదు. మనుష్యుని యొక్క నీతి క్రియలు బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 64:6లో మా నీతి క్రియలన్నయో మురికి గుడ్డవలయునని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీతిమంతులంటే ఎవరు? దేని వాక్యం తెలియజేస్తూ ఉంది. రోమా 4:25 వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే ఎవరైనా సహాయం చేయండి, తీరుగా సహాయం చేయాలి. 4:25 మన ప్రభు అయిన యేసు క్రీస్తు మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన చదవాలి. మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన లేపబడెను. యేసు క్రీస్తు మరణించి తిరిగి సమాధి నుండి తిరిగి లేచుట వలన నేను నీతిమంతుడనయ్యాను. నన్ను నీతిమంతునిగా చేయటానికి యేసు ప్రభువారు నా పాపమంతటికి కూడా ఆయన సిలువలో నా పాపాన్ని భరించి, అంతటితో కాకుండా ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేచుట వలన నేను నీతిమంతుడనయ్యాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి నీతిమంతుల కట మరణ దినమందు ఆశ్రయము కలదు. హోప్ అంటే నిరీక్షణ కలదు. అందుకే కదా పౌలు అంటాడు, నిరీక్షణ లేని వారి వాళ్ళే, ఇతరుల వాళ్ళే మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనకొక నిరీక్షణ ఉన్నది. ఒకసారి ఒక తల్లి విధవరా, తన భర్త ఎప్పుడు చనిపోయాడు, ఒకే ఒక కుమారుడు చాలా అలారుగా పెరుగుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుమారుడు అనుకోని రీతిగా యాక్సిడెంట్లో చనిపోయాడు. అకస్మాత్తుగా దుర్వాత తల్లికి వచ్చింది. ఎవ్వరు కూడా తనను ఆదరించలేకపోతా ఉన్నారు. ఆ సంఘ కాపరి తను కూడా వెళ్ళి ఆ విధవరాల పక్షాన చాలాసేపు ఆయన కూర్చుని ఉన్నాడు. ఏం చెప్పాలనేది తను ఆలోచన చేస్తా ఉన్నా. ఈ లోపల ఆ దుఃఖ సాగరం ఉన్నటువంటి ఆ తల్లి అంటది, అయ్యా దైవజనుడా, నా కుమారుడు ఇంత భయంకరమైనటువంటి ప్రమాదంలో చనిపోయినప్పుడు నా దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించింది ఆ యొక్క తల్లి ఆ దైవజనుడిని. ఒక్క నిమిషం దైవజనుడు ఆలోచన చేశాడు. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు దేవుడు ఎక్కడున్నాడో
నీ కుమారుడు చనిపోయినప్పుడు కూడా దేవుడు అక్కడే ఉన్నాడు అన్నప్పుడు ఒక్కసారిగా తన గుండెల నిండా ఉన్నటువంటి ఆ దుఃఖం, వేదన ఒక్కసారిగా తన హృదయముల నుండి బయటికి వెళ్ళిపోయింది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి దయచేసి మరణం అనేది ముగింపు అసలు మరణం అనేది ఎందుకు వచ్చింది? మరణం అనేది దేవుని ద్వారా కలిగింది కాదు. ప్రభునందు ప్రియులారా, ఏదైనా తోటలో దేవుడు ఆదామవులను పెట్టి వారికి అది ఒక పరదేశం అన్నమాట. అది అన్ని వృక్ష ఫలాలు దేవుడు వారికి ఇచ్చాడు. అందులో ప్రత్యేకమైన 2 వృక్ష ఫలాలు ఉన్నాయి. ఒకటి జీవవృక్ష ఫలం ఉంది, రెండవదిగా మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలం ఉంది. అన్ని వృక్ష ఫలాలతో పాటు జీవవృక్ష ఫలం కూడా ఇచ్చాడు. కానీ ప్రేదేంట్లరా, మంచి చెడ్డ తెలియని వృక్ష ఫలం గురించి ప్రభు అన్నాడు, అదామా నువ్వు తినమన్నా నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అన్నాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు తినమన్నా నిశ్చయముగా నువ్వు చచ్చేదవు అన్నాడు. ఎప్పుడైతే తన భార్య సాతాను మాట విని ఆ పండు తిన్నదో, ఆ తిన్న తర్వాత తన భర్తకి ఇచ్చిందో, వెంటనే ప్రతి చల్లపూట దేవుడైన యెహోవా ఏదైనా తోటలోకి వెళ్తున్నప్పుడు 3వ అధ్యాయంలో వచ్చిన భాగములో చల్లపూటను చల్లబోటాను ఆదామును అతని భార్య అయిన తోటలో సంచరించిన దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా. అంటే దేవుడు చెప్పిన మరణం భౌతిక మరణం కాదండి, ఆత్మీయ మరణం. ప్రతి చల్లపూట దేవుడు అనేటువంటి యెహోవా ఏదైనా తోటలోకి వెళ్ళినప్పుడు తన పోలికలో సృజించినటువంటి ఆదాము అవ్వలు ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవారు, చక్కగా దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారు. ఒక దినాన్ని ఎప్పుడైతే దేవుని మాజ్ఞను అతిక్రమించారో ఆత్మలో వారు మరణించారు. ఆత్మలో మరణించిన వ్యక్తి దేవునితో సహవాసం చేయలేడండి, దేవుని యొద్దకు రాలేడండి. మొదటగా మరణం అనేది ఆత్మలో ప్రారంభించబడిన ఈ మరణం క్రమేణా ప్రాణము నుండి శరీరానికి వ్యాపించి ఆత్మ ప్రాణ శరీరాలు మరణించటానికి ఇంచుమించుగా ఆదాము 930 సంవత్సరాలు జీవించాడో ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, కానీ ఆదాము ఆ మరణము నుండి బయటికి రాగలిగే, మరణమును జయించగలిగే ఆ ఏర్పాటు ఆదాముకు లేదండి. అయితే దేవుడు అన్నాడు, ఎప్పుడైనా సరే మంచి చెడులు ఎరిగినట్టుగా మనలో ఒకని వంట వాడాడు. అందుకే మరి ఒకవేళ జీవవృక్ష ఫలం కూడా తీసుకుని నిరంతరం జీవిస్తాడేమో అని చెప్పి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఏదేని తోటలో నుంచి బయటకు గంటివేశాడు. జీవవృక్ష ఫలానికి వెళ్ళకుండగా ఆ మార్గం గుండా ఏం చేస్తాడంటే దేవుడు ఇటువంటి తిరుగుచున్న ఖడ్గస్వాల కెరూబులను నిలబెట్టాడు. ఎందుకో చెప్పమంటారా? మరణ శాసనం చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9:16లో మీరు గమనించినట్లయితే, హెబ్రీ 9:16 వచనంలో మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణం ఆవశ్యకం. ఆ శాసనం రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా ఎప్పుడైనా చెల్లునా? అర్థమైందండి? ఎందుకు ఏదేని తోటల నుంచి గంటి వేస్తాడంటే, జీవవృక్ష ఫలం అందకుండా ఎందుకు దేవుడు ఆపేస్తాడంటే, మరణ శాసనము రాసింది దేవుడు కనుక మరణ శాసనం రాసిన వాడు మరణించితే తప్ప శాసనము చల్లదు కదా. అందుకని ప్రభునందు ప్రియులారా, 2024 సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా నరవతారిగా ఈ లోకములోనికి ఆయన రావాల్సి వచ్చింది. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రేమించిన ఒక కుటుంబం ఉంది, బేతనియాలో లాజరు మరియ మార్తల కుటుంబం. యూదులలో ఒక నమ్మకం ఉందండి, మనకున్నట్టుగానే. ఆ నమ్మకం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి చనిపోయినప్పుడు 3 దినాల తర్వాత ఆ వ్యక్తి మరి యొక్క పునర్జన్మవుతారనే సంగతి యూదులకు బాగా నమ్మకం ఉంది. అందుకే హేరోదు కూడా ఏమంటాడంటే, నేను యోహాను తలగొట్టించానే, అతడే యేసుక్రీస్తు అనే వ్యక్తిగా అవతరించాడు అని యేసుక్రీస్తు గురించి తల నరికించిన యోహాను గురించి అనుకునేవాడు హేరోదు. అందుకేనండి, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడని వార్త వస్తే ప్రభు వెంటనే స్పందించలా, వెళ్ళాలా, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదని చెప్పి ఆగిపోయాడు. 3 దినాలు ఆగిపోయాడు. 4వ దినాన్ని వెళ్ళేసరికల్లా అప్పటికే అన్నీ అయిపోయినాయి.
సోదరైనటువంటి మార్త అంటది, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావుకుపోయినంటే ప్రభు అంటాడు, అమ్మా నీ సహోదరుడు మరలా లేస్తాడమ్మా అంటే, అవును అంచెదనం లేస్తాడంటే అప్పుడు యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటారు యోహాను సువార్త 11:25లో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఈ రెండు విషయాలు ఇక్కడ, పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానం అంటే మరణం తర్వాత ఉన్నది, జీవం అంటే మరణము లేనిది. ప్రియ సంగమా, పునరుత్థానము జీవమును నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను, ఆయన విశ్వాసముంచిన వ్యక్తి చనిపోతాడు, విశ్వాసముంచిన వ్యక్తి కూడా చనిపోతాడు. మీరు బాగా గమనించాలి విషయాన్ని. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఒకనొకప్పుడు డేవిడ్ రాజుగా పాపిగా జీవించినటువంటి డేవిడ్ రాజుగా ఒక దినాన్ని దేవుని సన్నిధికి వెళ్ళ దేవుని సువార్త విన్నా తన పాపిని గురించి గమనించాడు, పాపని గురించి తను యోచన చేస్తాడు. ఆయన కూడా ప్రభువు యేసుక్రీస్తునందు బాప్తిసం తీసుకున్నాడు. అదే నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోవటం అంటే అదే మరణ బాప్తిస్మం అనేది మరణం. చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు అన్నటికీ చనిపోడు. ఎంత ఆశ్చర్యం! దాని అర్థం ఏంటో చెప్పనా? ప్రియ దేవుని బిడ్డలారా, మనుషునికి రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి శరీరం నుండి ఆత్మ వేరయ్యే మరణం, ఇది శారీరక మరణం. ప్రెసిడెంట్ డేవిడ్గా తన శరీరం నుండి తన ఆత్మ వేరైంది. కానీ ఇంకొక మరణం ఉంది, ఏంటో చెప్పిన శాశ్వతంగా ఆ ఆత్మ దేవుని నుండి దూరం అవటమే, నిత్యము ఎడబాటు అవటమే. దానినే బైబిల్ చెప్తుంది రెండవ మరణం అంట. ఒకసారి చదువుతారా? ప్రకటన గ్రంథం 21 వచ్చిన భాగులు మనం గమనిస్తే, పిరికివారు, అవిశ్వాసులు, అసభ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము, ఇదే ఆత్మ మరణం. సోదరి సోదరుడా, ఆత్మ మరణానికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు నేను పొందవలసిన శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు యొక్క మరణం అంట, మనందరి మరణం అంటండి. హెబ్రీ పత్రిక 2:9 వచ్చిన భాగంలో మనం గమనించినట్లయితే, హెబ్రీ 2:9 వచ్చిన భాగంలో దేవుని కృప వలన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు గమనించారా? యేసుక్రీస్తు యొక్క మరణం మనందరి యొక్క మరణం అండది. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మరణంతో నువ్వు ఐక్యమవుతావా? ఆయన మరణముతో నువ్వు ఏకమవుతావా? ఆయన మరణముని మరణంగా స్వీకరిస్తావా? అట్లయితే నీవు ఆ మరణములో నుండి జీవములోనికి దాటిలా. అది యోహాను సువార్త 5:24 వచ్చిన భాగంలో మనం గమనిస్తే ప్రభు అంటారు, నా మాట విని నన్ను పంపిన వానిది విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం గలవా, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఆయన మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రియదేం బిడ్డలారా, ఈ రోజున నీవు అలా దాటి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం, ప్రశ్న వేసుకుందామా? ప్రభునందు ప్రియులారా, కాబట్టి దయచేసి నీతిమంతుని కట మరణ తినమందో ఆశ్రయము కలదు. జస్ట్ మరణం గురించి 3 విలువైన మాటలు ఉన్నాయి. నేను వివరించను కానీ జస్ట్ చెప్పేసి సమయాన్ని దైవజనులకి నేను ఇచ్చేస్తాను. దైవ వాక్యములు మనకు గమనిస్తే ప్రసంగి 7:1 వచ్చిన భాగంలో మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణ దినమే మేలు. అదేం పిల్లరా, ఇది మొదటి మాట. ఈ మాట రాసింది ఎవరు తెలుసా? మహాజ్ఞాన సులభ. మరణ దినమే మేలు, జన్మదినము కంటే మరణ దినమే మేలు. పుట్టిన బిడ్డ ఈ లోకంలో ఏడ్చుకుంటూ పుడుతుంది, చచ్చే వరకు బాధలు తప్పవు. అదే చనిపోయిన వ్యక్తి చూడండి, మౌనంగా ఉంటాడో బాధలన్నీ మర్చిపోయాడు, సమస్యలన్నీ మర్చిపోయాడు. ఇంకొక మాట చెప్పాలి అంటే 9:5 వచ్చిన భాగం ప్రసంగి గ్రంథంలోనే, బ్రతికిన వారు చస్తారని వారికి తెలుసు కానీ చచ్చిన వారట ఏమీ ఎరగరట. పేరు మరవబడింది, పగ పెట్టుకోరు, ఏ లాభం కలగదు. పగ ప్రేమింపరు, పగ పెట్టుకోరు, అసూయపడరు. ఈ సూర్యుని కింద జరుగుబాట్లు తేని ఎందునో ఎప్పటికీ ఏ వంతు లేదండి.
చనిపోయిన వారి యొక్క ఫోటో దగ్గర తీసుకొని చాలామంది స్వీట్లు పట్టుకొస్తారు, ఫ్రూట్స్ పట్టుకొస్తూ ఉంటారు. ఎంత విచారకమైన సంఘటన. వాళ్ళేమి ఏమి ఎరగరని వాక్యం చెప్తుంటే, పగ పెట్టుకోరని వాక్యం చెప్తుంటే, సూర్యుని కింద జరుగుబాట్లు దేని ఉంది ఎప్పటికి ఏ వంతు లేదని బైబిల్ చెప్తుంటే, వారు తీసుకెళ్ళి ఫ్రూట్స్ అవి ఇవి పట్టుకెళ్ళి పెట్టడం, సమాధులు తీసుకువెళ్ళి వారికి ఇష్టమైనవని పెట్టడం, అది ఎంత మూఢ భక్తి అండి, ఎంత మూఢ నమ్మకం అండి. వాక్యం అట్లా చెప్పట్లే, ఏమి ఎరగరండి. కాబట్టి డేవిడ్ గారు అన్ని మర్చిపోయారు. అసూయపడే పరిస్థితి లేదు, కోపపడే పరిస్థితి లేదు. ఈ సూర్యుని కింద దేని ఎందుకు కూడా ఎప్పటికీ వారికి ఏ వంతు లేదండి. అందుకే మరణ దినమే మేలంటున్నాడు మహాజ్ఞాన సొలొమోను. మరొక భక్తుడు అంటాడు, బ్రతికుట క్రీస్తు అంటాడు, ఒకవేళ చావు అయితే నాకు లాభం. ఫిలిప్పీ 1:21 వచ్చిన భాగం మనకు గమనిస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చావు అయితే నాకు లాభం. 2 విధాలుగా 23 వచ్చిన భాగంలో రెండిట్లో నీ ఇరుక్కుపోయిన అంటాడు. అటు వెళ్ళిపోయి పరలోకం ఉండాలనుకుంటాడు, ఇంకా మీతో జీవించాలనుకుంటాడు. ఎందుకు జీవించాలంటాడంటే 26 వచ్చిన భాగంలో, మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందే నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా అది చూసారా. అట్లయితే నువ్వెందుకు జీవిస్తున్నావు? నీ కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? లేకుంటే నీ ద్వారా ఎవరైనా విశ్వసించగలరా? ఎవరైనా మార్పు చెందగలరా? పౌలైతే మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందే నిమిత్తం మీతో కూడా జీవించాలనుకుంటున్నాను. నిజంగా ప్రభునందు ప్రియుల ఆ స్థితికి రావాలని పొరపాటు మనం చేస్తున్నాను. చిరుగొక మాట జ్ఞాపకం చేయాల. ప్రకటన గ్రంథం 14:13 రాయబడింది, అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అందరు మరణాలు ధన్యం కాదండి. బైబిల్ చెప్పినట్టు తెలుసా, నువ్వు విశ్వసించింది మొదలు కానీ ప్రభు పిలుపు వచ్చే వరకు కూడా నువ్వు నమ్మకంగా ఉండగలవా? ఆ శ్రమలను, శోధనలను, కష్టాలను నువ్వు జయించగలవా? ఎదిరించగలవా? దేవుని కొరకు నమ్మకంగా ఉండగలవా? అట్లయితే అలాంటి వారి మరణము ధన్యకరమైనవి. నిజమే, తమ ప్రయాసలన్నీ మాని విశ్రాంతి పొందుదురు. ఆ విశ్రాంతి దేవుడి గారికి దేవుడిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటల చేత వాక్యను కూడా ఆదరించుకోనండి. సమయమిచ్చిన దైవజనంలో ప్రేమయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉంటాను.